నేపాల్ అయిపోయింది, ఫ్రాన్స్ చల్లబడింది, ఇప్పుడు లండన్ వంతు వచ్చింది. అయితే ఇక్కడ సమస్య వేరు. ఇతర దేశాల్లో ఆయా ప్రభుత్వాలపై జనంలో ఆగ్రహం రగలగా ది గ్రేట్ యునైటెడ్ కింగ్డమ్ గా చెప్పుకునే యూకేలో మాత్రం ఇతర దేశస్తులపై ద్వేషంతో జనం రగులుతున్నారు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగాలు లాగేస్తున్నారంటూ రోడ్డెక్కారు. ఇప్పటికే ఇక్కడ జాతి అహంకార ధోరణి పెరిగిపోయిందని ఆరోపణలు ఎక్కువ కాగా వాటికి ఈ గో బ్యాక్ నాన్ లోకల్స్ నినాదం కూడా తోడు కావడం గమనార్హం. మా దేశంలో మేమే ఉండాలి, ఇంకెవరో కాదు. లండన్లో లోకల్స్ నిరసనలు. వలసలపై ఆగ్రహంతో రోడ్డెక్కిన లక్షలాది మంది జనం. ఆందోళనకు మద్దతు పలికిన ఎలాన్ మస్క్. పోరాడకపోతే చచ్చిపోతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. లండన్లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన భారీ వలస వ్యతిరేక ర్యాలీ హింసాత్మకంగా మారింది. దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో నిరసనకారులు పోలీసులపై దాడి చేయడంతో 26 మంది గాయపడ్డారు. వీరిలో 4 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు మా దేశం మాకు తిరిగి కావాలి అంటూ నినాదాలు చేశారు. స్థానికంగా ఇక్కడ ఇమిగ్రేషన్ పాలసీపై కొన్ని రోజుల నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. ఇవిప్పుడు తారాస్థాయికి చేరాయి. యునైట్ ది కింగ్డమ్ పేరుతో లండన్లో ఫార్ రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన భారీ వలస వ్యతిరేక ర్యాలీగా మారింది. ఈ ర్యాలీలో పోలీసుల అంచనా ప్రకారం 1,10,000 నుంచి 1,50,000 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. వారిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులు నిరసనకారులతో గొడవ పడ్డారు. దీంతో విషయం విషమించడంతో జనం పోలీసులపై తిరగబడ్డారు. మొత్తం 26 మందిని గాయపరిచారు. వీరిలో 4 పోలీసులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకి సంబంధించి కనీసం 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు ఇలా నిరసనలు సాగుతుండగానే మరోవైపు భారత సంతతి యువతిపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. పార్కులో ఉన్న సిక్కు యువతిపై స్థానిక యువకులు 2 జాత్యహంకార వ్యాఖ్యలకు దిగారు. ఆ తరువాత ఆమెను బలవంతంగా అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్ ఓల్డ్ బరీ ప్రాంతంలోని టిమ్ రోడ్ వద్ద ఉన్న ఒక పార్కులో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో యూకే, కెనడాలోని జాత్యహంకారం మరోసారి వెలుగులోకొచ్చింది. కొంతకాలంగా విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతుండడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాల్లో పలువురు భారతీయ పురుషులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగడం సంచలనం రేపుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు ఇతర దేశస్థులను అనుమతించవద్దని నిరసనలకు దిగడం, మరోవైపు ఇలా దాడులు చేయడం చూస్తుంటే లండన్, యూకేలు మిగిలిన దేశవాసులకు సురక్షితం కాదనే వాదన బలపడుతోంది.